అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ అది నీలం రంగు సీతాకోకచిలుక. చాలా అరుదు. వాస్తవానికి ప్రకృతిలో సహజంగా నీలం రంగులో కనిపించేవన్నీ నీలం కాదు. ఈ భూమండలంలోని కొన్ని పశు వృక్ష కీటక పక్షాదులు నీలం రంగులో కనిపిస్తాయంతే. కానీ అవి నీలం రంగులో ఉండవు. ఎందుకంటే వాటిలో నీలి వర్ణద్రవ్యం సహజంగా ఉత్పత్తి అవ్వదు. ఆయా ప్రాణుల ఈకలు లేదా చర్మంలోని పరమాణువుల ప్రత్యేక భౌతిక అమరిక వల్ల నీలం రంగు కాంతి మాత్రమే మన కళ్ళకి ప్రతిబింబిస్తుండడం మూలాన అవి మన కంటికి నీలంగా కనిపిస్తాయి. మరి అంతటి అరుదైన రంగున్న ఆ సీతాకోకచిలుక అక్కడికి ఎలా వచ్చిందో కానీ సుబ్బయ్య చేతికి మాత్రం చిక్కినట్టే చిక్కి తప్పించుకుని ఎగిరిపోతోంది. తన రెండవ కూతురు దుర్గ ఆ సీతాకోకచిలుక కావాలని ఆశగా అడిగిందని ఇంటి వెనక పెరట్లో అటు ఇటు దాని వెనకే పరుగు తీస్తున్నాడు. ఇంటి వెనక గుమ్మం దగ్గర నిలబడిన దుర్గ ఆతృతగా అరుస్తోంది. ఆ అరుపులు విని సుబ్బయ్య పెద్ద కూతురు లక్ష్మి ఇంట్లో నుండి పరిగెత్తుకుంటూ వచ్చి ఏం జరుగుతుందో అని చూస్తోంది. సుబ్బయ్య చాలా కష్టపడి చెమటోడ్చి ఎట్టకేలకు ఆ నీలం రంగు సీతాకోకచిలుకని పట్టుకుని తన చిన్న కూతురు చేతికి ఇచ్చాడు. అది అడుగుడు సరే, నువ్వు దాని వెనక వయసు యాది మరిసి ఉరుకుడు సరే, సరిపోయినరు ఇద్దరు అని తండ్రిని వారించింది లక్ష్మి. పోనీతి బిడ్డ, చిన్నపిల్ల, ఆడుకొని అని అరుగు మీద కూర్చుని నిట్టూర్చాడు సుబ్బయ్య ఆయాసం తీర్చుకుంటూ. గంతేతి, అది ఇంజనీరింగ్ చదువుతున్నా కూడా నీకు చిన్నపిల్ల లెక్కనే కనపడుతుంది. ఒసేయ్, ఏందే నీ లొల్లి? నాయన నాకు సీతాకోకచిలుక పట్టిస్తే నీకేందే నొప్పి? ఎగతాళిగా వెక్కిరించింది దుర్గ. ఏందే ఎక్కువ మాట్లాడుతుండవు? పెండ్లి అయినాక నీ మొగుడు అమెరికాలో సీతాకోకచిలుకలు పట్టిస్తాడులే, ఏడవకు. సుబ్బయ్య నవ్వాడు. లక్ష్మి కోపం వచ్చింది. దుర్గ చేతి మీద పట్టుమని ఒకటిచ్చింది. ఆ దెబ్బకి చేతిలో ఉన్న సీతాకోకచిలుకను దుర్గ వదిలేసింది. అది కాస్త సందు చూసుకుని తుర్రుమంది. దుర్గ కెవ్వుమంది. లక్ష్మి ఇంటి లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. దుర్గ ఏడుపు మొహం పెట్టి, నాయనో అది ఎగిరిపోయిందే అని అరిచింది. దాన్ని పట్టుడింగా నాతోని కాదు బిడ్డ, ఇడిసెయ్, మళ్ళా కనిపిస్తే పట్టిస్తా అని తన జేబులో సిగరెట్ బయటికి తీశాడు సుబ్బయ్య. కోపంగా లోపలికి నడిచింది దుర్గ. వంటగదిలో వంట చేస్తున్న తన తల్లి సుజాత దగ్గర నిలబడున్న లక్ష్మి దగ్గరకు వచ్చి గట్టిగా చేతిని గిల్లింది. లక్ష్మి కెవ్వుమని అరిచి తల్లిని పట్టుకుంది. ఏం పుట్టిందే నీకు? దాన్ని అట్లా గిల్లుతావిందే కసిరింది సుజాత. నా సీతాకోకచిలుకని ఎల్లగొట్టిందే అది అని స్టవ్ పక్కనే ఉన్న అరుగు మీద కూర్చుంది. దానికంటే బుద్ధి లేకపాయే తింగిరిది. నీకేమొచ్చిందే లక్ష్మి? మనకెట్లా స్వేచ్ఛ లేకపాయే. ఇంక పాపం గా సీతాకోకచిలుక స్వేచ్ఛని ఎందుకు సంపుడు? బయట పెరట్లో అరుగు మీదే కూర్చుని సిగరెట్ తాగుతూ వంటగదిలోని మాటలన్నీ మౌనంగా వింటున్నాడు సుబ్బయ్య. పైసలున్నోళ్ళకే చెల్లుతుంది గీ స్వేచ్ఛలు. అయినా గంత మాటేంటి? నీకేం స్వేచ్ఛ తక్కువ చేసినమే ఈ ఇంట్లో? చేస్తున్న పని ఆపి అడిగింది సుజాత. లక్ష్మి, నాకీ పెండ్లొద్దే, హైదరాబాద్ పోయి మాస్టర్స్ చదువుతానంటే నా మాట వింటున్నారా ఈ ఇంట్లో ఎవరైనా? మన పరిస్థితి తెలిసి కూడా నువ్వు గట్లా మాట్లాడతావేందే? అయినా మేం చూసినదేమన్నా మామూలు సంబంధమానే? అమెరికా పోరణ్ణి చూసినాం, ఇంకేం కావాలనే నీకు? నాకేం అమెరికా పోవాలని ఆశలు లేవుతి, నాకీడనే ఉండాలనుంది. ఈ రోజుల్లో అమ్మాయిలు ఫారిన్ మ్యాచ్ అంటే ముక్కు మొహం చూడకుండా పెండ్లి చేసుకుని మొగుడంట రయ్యన ఎగిరిపోతున్నారు. నువ్వేందక్క గిట్లున్నావు? ఇదే ఛాన్స్ నాకు వచ్చుంటేనా అస్సలు నేను ఆలోచించకపోతుండే. అయితే నువ్వే చేసుకోపో, మొహం తిప్పుకుంది లక్ష్మి. హా, బరాబర్ చేసుకుంటా అమ్మా, నాకు ఓకేనే ఈ పెండ్లి, నాకు చెయ్యుర్రి. ఏయ్, నువ్వు ఆ సీతమ్మ ఇంటికి పోయి గోరింటాకు తెంకరాపో నడు అని దుర్గని కసిరి బయటికి పంపించింది. అలిగి వంటగది తలుపుని ఆనుకుని నిలబడిన కూతురు దగ్గరకు వచ్చింది సుజాత. లక్ష్మి గదవ పట్టుకుని తల పైకి లేపి కూతురి కళ్ళలోకి చూసింది సుజాత. మరుక్షణమే కళ్ళని పక్కకి తిప్పింది లక్ష్మి. నీ మనసు నాకు తెలుసు బిడ్డ, కానీ నీకు పెండ్లి చేసి పంపుడు అమ్మాయిలుగా మా బాధ్యత. ఎవరు కనిపెట్టిండే ఈ బాధ్యతలు గిద్యతలు? నేను అడిగినా ఇప్పుడు నాకు పెండ్లి చేయమని? విసురుక్కుంది లక్ష్మి. నువ్వే కదనే 2 ఏళ్ల కిందట సంబంధాలు చూద్దుమా అంటే గొర్రెలెక్క తల ఊపితివి. ఏమో అప్పుడు నాయన నోరు తెరిచి అడిగిండని తలూపిన. నాకేం తెలుసు మీరు అమెరికా సంబంధం చూస్తారని.
ఇప్పుడు మీ అందరిని ఇడిచిపెట్టి ముక్కు ముఖం తెలవ నూనెతోని గంత దూరం పోవాలనా? నాకేమొద్దు. ఆళ్లే ముచ్చటపడి నిన్ను చూడనికి వస్తామన్నప్పుడు మనం వద్దంటే మంచిగుంటదా బిడ్డ? మధ్యవర్తి ముంగట నాయనకి మర్యాద దక్కుతాదనే ఉస్సుమని అంగం గంజి పొంగింది. సుజాత తిరిగి స్టవ్ దగ్గరికి నడిచి మంట తక్కువ చేసి గిన్నె మీద మూత తీసి గరిటతో కలుపుతోంది. లక్ష్మి ఏం మాట్లాడకుండా మౌనంగా నిలబడింది. సుజాత గరిట తిప్పుతూనే, మీ నాయన ఉన్న 3 ఎకరాలు సాగు చేసుకుంటూనే ఇన్నేండ్లు మీకు నచ్చిన చదువులు చదివించుండు. పంట అమ్మితే వచ్చిన పైసలన్నీ మీకే పెడుతున్నాడు. చాలా కష్టపడి నీ పెళ్లి కోసం 10 లక్షలు కూడబెట్టిండు. ఇంకెంతకన్నా కష్టపెట్టకే నాయనని మా బుజ్జి కదా నా మాటిను నచ్చజెప్పింది. తల్లి చెప్పింది విని లోపలికి వెళ్ళిపోయింది లక్ష్మి. నిట్టూర్చుంది సుజాత కూతురి వైపు చూస్తూ. మరుసటి రోజు కాబోయే వియ్యాల వారి రాకతో సుబ్బయ్య ఇల్లు కళకళలాడింది. రాత్రి లక్ష్మీ చేతికి దుర్గపెట్టిన గోరింటాకు పొద్దుటికల్లా ఎర్రగా పండింది. చాటుగా తొంగి చూసొచ్చి ఫోటోలో కన్నా అబ్బాయి చాలా బాగున్నాడని లక్ష్మీ చెవులో గుసగుసలాడింది దుర్గ. పెళ్లి చూపుల్లో అమ్మాయి అబ్బాయి విడిగా మాట్లాడుకునేందుకు లక్ష్మిని అబ్బాయిని ఇంటి వెనక పెరట్లోకి పంపించారు. వాళ్ళు మాట్లాడుకుని వచ్చేలోపు హాల్లో కూర్చున్న పెళ్లి పెద్దలంతా మిగతా లాంఛనాలు మాట్లాడుకోసాగారు. కాసేపటికి అబ్బాయి తిరిగి హాల్లోకి వచ్చి కూర్చుని అమ్మాయి నచ్చిందని తల్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అంతా బాగుంది. ఇరు కుటుంబాలకు సఖ్యత కుదిరింది. కానీ అబ్బాయి అమెరికాలో సెటిల్ అయ్యాడు కనుక 50 లక్షలు కట్నం అడిగారు. సుబ్బయ్య గుండె ఆగినంత పనయ్యింది. పెళ్లి పెద్దలు సుబ్బయ్యను చాటుగా పక్కకి పిలిచి మంచి సంబంధం వదులుకోవద్దని త్వరగా కట్నం డబ్బులు సమకూర్చుకోమని నచ్చచెప్పారు. కానీ ఇప్పుడు సుబ్బయ్య దగ్గర అంత డబ్బులు లేదు. వచ్చే నెల లోపల పెళ్లి చేసి అబ్బాయితో పాటుగా అమ్మాయిని అమెరికా పంపించే ఏర్పాటు చేయాలి. లేదంటే ఈ సంబంధం చేయి దాటిపోతోంది. ఆ రోజు సాయంత్రం ఇంటి వెనుక పెరట్లో అరుగు మీద కూర్చుని ఆలోచిస్తూ ఒక పెట్టే సిగరెట్లు గుప్పు గుప్పుమని ఊది పడేశాడు సుబ్బయ్య. ఇంత కట్నం పోసి తనని దేశం కాని దేశానికి పంపించే పెళ్ళి తనకొద్దంటే వద్దని మొండికేసి నానా హంగామా చేసి అలసిపోయి సోఫాలో అలిగి కూర్చుంది లక్ష్మి. మౌనంగా వంటగది తలుపును ఆనుకుని కూర్చుని మొబైల్ చూస్తోంది దుర్గ. వంటగదిలో అందరి కోసం టీ కాస్తోంది సుజాత. అంతా నిశ్శబ్దం. ఆ నీలం రంగు సీతాకోకచిలుక మళ్ళీ పెరట్లోకి వచ్చింది. అక్కడున్న గులాబీ పువ్వుల చుట్టూ తిరుగుతోంది. అది ఎగురుతూ సుబ్బయ్య కంటపడినా ఇప్పుడు అతని ఆలోచనలు వేరే చోట ఉండడంతో దాన్ని పట్టించుకోలేదు. ఈలోపు సుజాత కూతుళ్ళకి టీ ఇచ్చి అటు నుంచి పెరట్లోకి 2 టీ గ్లాసులు పట్టుకుని వెళ్ళింది. భార్య రాకని చూసి సుబ్బయ్య సిగరెట్ కింద పడేసి కాలితో నలిపి ఒక టీ గ్లాస్ అందుకున్నాడు. సుజాత తన పక్కనే వచ్చి కూర్చుంది. ఇద్దరు మౌనంగా టీ తాగసాగారు. కాసేపటికి సుజాత నోరు తెరిచి పొలం అమ్ముతామా అన్నది నెమ్మదిగా. ఆ మాటకి సుబ్బయ్య కంగు తిని భార్య వంక చూస్తూ, ఏం పుట్టిందే నీకు గంత మాటంటివి అంటూ కరిచినంత పనిచేశాడు. మరేం చేసేతామయ్యా, గన్ని పైసలు ఆడికెళ్ళి తెస్తాం మనం. అయితే ఇన్నేండ్లు అన్నం పెట్టిన పొలాన్ని అమ్ముకుంటావా కోపంగా చూస్తూ అన్నాడు. మంచి సంబంధం, కూతురు సుఖపడతాది కదా అని ఉన్నదంతా అమ్మితే మనమేం తిని బతకాలే. ఇంకా చిన్నదాని చదువైపోలే, దానికేం పెడతావు? దిమాగ్ పనిచేస్తున్నాదా నీకు? వాయబ్బో, నువ్వు పెద్ద దిమాగ్ పెట్టి పనులు చేస్తున్నావులే. ఈ 7 వరి పంట ఎయ్యిరా మొగుడా అంటే పోయి ఆ టమాటా పంటేస్తివి. దానికి ఏవేవో కొనుక్కొచ్చి పొలాన్ని ముస్తాబు చేస్తివి. ఎంత దిగుబడి వస్తాదో చూస్తా కదా కోపంగా అంది సుజాత. నోర్మయహ, అన్నీ తెలుసుకునే పంటేసిన పోయినేడు వరి పంటేస్తే ఏం మిగిలింది? వచ్చిందల్లా చేసిన అప్పలకే పాయే. ఓహో, ఇప్పుడు టమాటాకు లచ్చలు రాలుతాయి మరి వెటకారంగా అంది సుజాత. ఏహే, నా దిమాగ్ తినకు. నా కూతురికి ఎట్లా పెండి చేయాలనో నాకు తెలవదా అని కసిరి టీ గ్లాసు అరుగు మీద పెట్టి లేచి వెళ్ళిపోయాడు సుబ్బయ్య. 10 రోజులు గడిచిపోయాయి. కాబోయే వియ్యంకులు మధ్యవర్తులు 2 రోజులకు వస్తారన్న ఫోన్ కాల్స్ చేస్తూనే ఉన్నారు. సుబ్బయ్యకి ఏం చేయాలో తోచడం లేదు. పొలం అమ్ముకోవడం ఒక్కటే దారి.
కానీ అంతటి పని చేసే సాహసం సుబ్బయ్య చేయడు కూడా. ఉన్నది 3 ఎకరాలే అయినా పొలం అంటే అతనికి పిచ్చి ప్రేమ, ప్రాణం. వ్యవసాయంలో వచ్చే ఆనందం సుబ్బయ్యకు మరే పనిలోనూ రాదు. వ్యవసాయం కోసం ఎంత దూరమైనా వెళతాడు. అంత పిచ్చి, ఇష్టము. ఏమైనా చేస్తాడు. గతేడాది వరి పంటలో నష్టం వచ్చిందని ఈ ఏడు ఏదైనా కూరగాయల పంట వేయాలని అనుకున్నాడు. దానికోసం ఏకంగా టమాటాలు ఎక్కువగా పండించి ఎగుమతి చేసే ఆంధ్రప్రదేశ్లోని మదనపల్లి ప్రాంతానికి వెళ్ళి అక్కడ టమాటాలు సాగు చేసే పద్ధతులు, సాంకేతికతను పరిశీలించి వచ్చాడు. తెలంగాణలో ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉండడంతో టమాటాలు సరిగ్గా పండవని సుబ్బయ్య తెలుసుకున్నాడు. వాటి సాగుకి సరిపడా పరిస్థితులు తన పొలంలో కృత్రిమంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు. భార్యకి చెప్పకుండా కూతురి పెళ్లి కోసం దాచుకున్న డబ్బులో సగం ఖర్చు చేసి తన 3 ఎకరాలలో పంటకి ఎండ తగలకుండా నెట్టు, వేడిని తట్టుకోవడానికి స్ప్రింక్లర్లను ఏర్పాటు చేశాడు. సుబ్బయ్య కష్టం ఫలించింది. ఈసారి సాగు బాగుంది. నిగనిగలాడుతూ టమాటాలు కోతకు సిద్ధమవుతున్నాయి. ఆలోచనలతోనే మరో 10 రోజులు గడిచిపోయాయి. తన పంట అమ్మగా వచ్చిన డబ్బుతో కూతురు పెళ్లి చేద్దాం అనుకున్నాడు. ఆ ధైర్యం, ఆ నమ్మకంతోనే సంబంధాలు చూడడం మొదలుపెట్టాడు. కానీ ఇప్పుడు ఆ పంట అమ్మినా వాళ్ళు అడిగిన కట్నం ఇచ్చుకోలేడు గనక కాబోయే వియ్యంకులకు ఏం చెప్పలేకపోతున్నాడు. వాళ్ళు అంత కట్నం అడుగుతారని సుబ్బయ్య ఊహించలేదు. మరుసటి రోజు పొలంలో పంట కోతలు జరుగుతూ ఉండగా మధ్యవర్తి నుండి ఫోన్ వచ్చింది. అబ్బాయి తిరిగి అమెరికా వెళ్లేందుకు ఆలస్యం అవుతున్నందున ఈ సంబంధం వద్దనుకుంటున్నట్టుగా చెప్పాడు. నిరాశగా నిట్టూర్చి పొలం గట్టు మీద కూర్చున్నాడు. జేబులో నుండి సిగరెట్ తీసి వెలిగించాడు. అతని మనసులో ఏదో తెలియని కోపం, బాధ. అలా 2 మార్లు సిగరెట్ పొగను పీల్చి వదలగా నీలరంగు సీతాకోకచిలక మళ్ళీ తన కంటపడింది. దాన్ని చూడగానే తన 2 కూతుర్లు గుర్తొచ్చారు సుబ్బయ్యకి. సిగరెట్ నోట్లో పెట్టుకున్నాడు. భుజం పైన ఉన్న తువాలు తీసి నెత్తికి చుట్టాడు. ఈరోజు ఎలాగైనా ఆ సీతాకోకచిలకని పట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు. పొలంలో అందరూ చూస్తూ ఉండగా చిన్న పిల్లాడిలాగా దాని వెనక పరిగెత్తాడు. ఒక 15 నిమిషాలు పిచ్చి పట్టిన వాడిలాగా దాని వెనకపడి చివరికి ఎలాగో ఒకలాగా దానిని పట్టుకోగలిగాడు. రొప్పుతూ ఒక గట్టు మీద కూలబడ్డాడు. నోట్లో ఉన్న సిగరెట్ కింద పడేసి కాలితో నలిపాడు. ఆ సీతాకోకచిలుకని తన మొహానికి దగ్గరగా తీసుకొచ్చి పరిశీలించాడు. తన కళ్ళకి ఆ చిన్న ప్రాణి చాలా అందంగా కనిపించింది. తన చేతి వేళ్ల నుండి విడిపించుకోవడానికి అది శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఉక్కిరి బిక్కిరవుతూ దాని చిన్న చిన్న కాళ్ళని అటు ఇటు ఆడిస్తూ కొట్టుమిట్టాడుతోంది. దాని అవస్థ చూడగానే పెళ్లి చూపుల ముందు రోజు తాము పెరట్లో కూర్చున్నప్పుడు వంటగదిలో తన పెద్ద కూతురు లక్ష్మి తల్లితో అన్న మాట గుర్తుకొచ్చింది. మనకెట్లా స్వేచ్ఛ లేకపాయే, ఇంక పాపం ఆ సీతాకోకచిలుక స్వేచ్ఛని ఎందుకు సంపుడు అన్న మాటలు. యాదృచ్ఛికంగా ఆ నీలం రంగు సీతాకోకచిలుకని వదిలిపెట్టాడు. అది స్వేచ్ఛగా రెక్కలాడిస్తూ ఎగిరిపోయింది. కొన్ని క్షణాల మౌనం తర్వాత సుబ్బయ్య మొహంలో ఒక నవ్వు విరిసింది. రోజుల తర్వాత హాయిగా నవ్వినట్టు అనిపించింది. మనసంతా తేలికగా అయిపోయింది అతనికి. తన పొలంలో పండిన టమాటాలను లారీలలో ఎక్కించాక మరుసటి రోజు తెల్లవారుజామునే హైదరాబాదు బయలుదేరాడు. ఆలస్యమైన ఋతుపవనాలు, సరిపోని ఉత్పత్తి, విపరీతమైన ఉష్ణోగ్రతల వల్ల రాత్రికి రాత్రే దేశంలో టమాటా రేట్లు అమాంతం పెరిగిపోయాయని సుబ్బయ్యకి తెలియదు. ఇతను మామూలు రైతు. మార్కెట్లో అడుగుపెట్టిన ఒక్క రోజులోనే తన పంట మొత్తం తాను అనుకున్న దానికన్నా ఎక్కువ రేటుకి అమ్ముడుపోయింది. అంత ఎక్కువ రేటు వస్తుందని అతను ఊహించలేదు. తన భార్య వెటకారంగా అన్నా ఆ రోజు నిజంగానే టమాటాలకు లక్షలు రాలాయి. మొత్తంగా తన 3 ఎకరాల పంటకి 70 లక్షలు తన బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయి. ఒకవైపు ఆనందం, మరోవైపు ఏదో తెలియని బాధ అతన్ని ఒకేసారి ఆవరించాయి. మరుసటి రోజు ఇంటికి చేరి విషయం చెప్పాడు. అందరూ ఆనందపడ్డారు, ఆశ్చర్యపడ్డారు, సంతోషపడ్డారు. ఊరంతా ఆ విషయం పాకింది. కొందరు సుబ్బయ్యని మెచ్చుకొని అభినందించారు, కొందరు కుళ్ళుకున్నారు. ఈ విషయం పెళ్లి సంబంధాల మధ్యవర్తికి తెలిసి సుబ్బయ్యకి ఫోన్ కాల్స్ చేస్తూనే ఉన్నాడు. కానీ ఎందుకో సుబ్బయ్య పట్టించుకోలేదు. ఆ సాయంత్రం తన ఇంటి పెరట్లో మౌనంగా కూర్చున్నాడు. సుజాత టీ పట్టుకొచ్చి పక్కన కూర్చుంది. తన కూతుర్లిద్దరూ అక్కడే కూర్చున్నారు. సుబ్బయ్య టీ తాగుతూ ఉంటే
సుజాత గొంతు సరి చేసుకుని, ఇప్పుడు మన కాడ పైసలున్నాయి గా అమెరికా సంబంధం కలుపుకుందామయ్యా అన్నది నెమ్మదిగా సుబ్బయ్యని చూస్తూ. సుబ్బయ్య తిరిగి భార్య వంక గొర్రుమని చూశాడు. దుర్గ తన అక్కభుజం తట్టి నవ్వింది. లక్ష్మిని టూర్చి తలని చేత్తో బాదుకుంది. అంటే మంచి సంబంధం కదా, మన పిల్ల సుఖంగా ఉంటుంది కదా అని అంది మళ్ళీ సుజాత. సుబ్బయ్య వెటకారంగా నవ్వి, మనుషులకు విలువియ్యకుండా పైసలకు విలువిచ్చే కుటుంబంలో నా కూతురెట్లా సుఖంగా ఉంటదే, ఆడేం మంచిగా చూసుకుంటాడు నా బిడ్డని అన్నాడు. అయితే పెండ్లి చేయకుండా గిట్లనే ఉంచుతావా ఏంది తిరిగి మాట్లాడింది సుజాత. ఎహెపో, నా కూతుర్లు సీతాకొక చిలుకల్లాంటోళ్ళే, రెక్కలు వచ్చినాక కూడా ఎన్ని దినాలని చేతులు ఒడిసి పట్టుకుంటాం, ఇడిసిపెట్టాలనే, అవట్లా స్వేచ్ఛగా ఎగిరితేనే వాటికి అందం. నా కూతుర్లు కూడా గంతే, ఈ పైసలతో వాళ్ళకి ఇష్టం వచ్చిన చదువులు చదువుకొని, డబ్బులకి ఇబ్బంది లేదు మనకిప్పుడు, నచ్చిన పనులు చేసుకొని వాళ్ళకి నచ్చినప్పుడే పెళ్లి చేస్తా గంతే అన్నాడు సుబ్బయ్య దిగిమాగా. ఈ మాట విన్న వెంటనే కూతుర్లు ఇద్దరు చేతుల్లోని టీ గ్లాసులు పక్కన పెట్టి టక్కున లేచొచ్చి సుబ్బయ్య చెరువు పక్కన కూర్చుని గట్టిగా తండ్రిని వాటేసుకుని ఇరు భుజాల మీద తలలు వాల్చారు. సుజాతకి కోపం పొడుచుకొచ్చింది. ఈ మాటింటే ఊర్లోలందరూ మన మీద ఉమ్మేస్తారు, నువ్వేం తండ్రివని దెప్పు పొడుస్తారు, అవసరమా అని తిట్టింది. సుబ్బయ్య గట్టిగా నవ్వి, ఈ ఊర్లో సుబ్బయ్య నానెంత దమ్ములు ఎవనికున్నాయే, ఎవడంటాడోనని చూసుకుందాం, నా బిడ్డలు నా ఇష్టమే అని తన మీసం మెలేశాడు. మా మంచి నాయన అని తండ్రిని ఇంకా గట్టిగా హత్తుకున్నారు ఇద్దరు కూతుర్లు. సరిపోయిండ్రు త్రీ తండ్రి బిడ్డలు మూతి ముడిచింది సుజాత. తండ్రి కూతురు అందరూ గట్టిగా నవ్వారు. సుజాత కోపంగా లేచి లోపలికి వెళ్ళిపోయింది. సుబ్బయ్య తన ఇద్దరు కూతుర్లతో అలాగే పెరట్లో మౌనంగా కూర్చున్నాడు. అంతలో ఆ నీలం రంగు సీతాకోక చిలుక ఎగురుతూ వచ్చి ఆ ముగ్గురి చుట్టూ గిరగిరా తిరిగి మెల్లగా దుర్గ చేతి మీద వాలింది. ఈ కథను రచించినది దినేష్ గారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లోని మిగతా కథలను ఫాలో అవ్వండి. మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ కథ గురించిన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.